ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై మాసం ముందుగా మేషరాశి వారికి నెలంతా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి కనుక చూసుకుంటే రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అండ్ మనకి అంటే గురువు మూడులో ఉండడం అండ్ ఈ రకంగా ప్లానెట్స్ ఆల్మోస్ట్ అంటే మేషం వారికి పంచమంలో కేతు, లాభస్థానంలో రాహువు అండ్ వ్యయంలో శని. చాలామంది భయపడుతున్నారు మేషరాశి అంటే ఇప్పుడు ఎల్నాడు సెన్స్ స్టార్ట్ అయిపోయింది, సో ఏం చేయాలి అంటే ఒకటే చెప్తా. ఎప్పుడైనా ఎల్నాడు సెన్స్ ప్రారంభం అయినప్పుడు ఫస్ట్ ఒక థాట్తో స్టార్ట్ అవ్వండి. ఏంటంటే ఎల్నాడు శని అనగానే వెంటనే మనకు వచ్చేటువంటి అందరూ ఆలోచించేది ఏంటంటే ఇక నాకేమీ కలిసి రాదు. అసలు అలా కాదండి. ఎందుకంటే ఒక 50,000 జాతకాలు నేను తీసుకొని పరిశీలన చేసాను. అందరికీ ఏమీ అయిపోకుండా అవ్వలే. వాడికి మహాదశ ఉంటుంది, ఒక మంచి మహాదశ ఉంటుంది, రోజున మంచి కర్మ కూడా ఉంటుంది. మీకు ఎంతసేపు వెళ్ళాల్సిన అలా అవ్వడం కాదు, స్లో అవుతాయి పనులంతే. థింగ్స్ కొంచెం మీరు స్ట్రెస్ఫుల్గా తీసుకెళ్తారు. నేను చాలా జాతకాల్లో ఏమంటే మీకు ఎల్నాడ్సన్లో బాగుందంటే అవునండి బాగుందన్న అన్నారు. ఎల్నాడ్సన్ అయిపోయి బాగాలేదు కదా అంటే అవునన్నారు. ఎందుకంటే మహాదశ కర్మ మీ శని ఎల్నాడ్సన్లో మాత్రమే కాదు వేరే వేరే దాంట్లో కూడా జరిగినప్పుడు కొన్ని మంచి చెడు కూడా ఇస్తాడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరి ఎల్నాడ్సన్ నడుస్తుంది కదా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి చెయ్యండి అని చెప్తాను నేను. 12th హౌస్లో సాటర్న్ ఉన్నాడు కాబట్టి. అలాగే ఇక్కడ మీకు పంచమంలో కేతు వచ్చినందుకు నేను చెప్పేది ఒకటే, డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మేషం వారు పంచమంలో ఏదైనా పాపగ్రహం ఉన్నప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే అగ్రెసివ్ డెసిషన్స్ ఒకటి తీసేసుకుంటాం. కానీ అది ఒక్కోసారి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. తీసుకోలేరు సాధారణంగా. బట్ 90% మైనస్ అవుతాయి అగ్రెసివ్గా తీసుకునే నిర్ణయాలు. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. ఓ 10% ఫెయిల్యూర్ అవ్వచ్చు, బట్ 90% సక్సెస్ ఛాన్స్ ఉంది. అగ్రెసివ్ నిర్ణయం 10% పాజిటివ్ అవ్వచ్చు, 90% ఫెయిల్ అవ్వచ్చు. అది కాకుండా పంచమ కేతు ఎప్పుడు కూడా ఏంటంటే చిత్ర విచిత్రకారకుడు, మ్యాజికల్ ప్లానెట్ అంటాం కేతుని. సో మ్యాజిక్స్ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే ఇదేంటి ఇట్లా చేసేద్దాం అంటాడు. అది ఏమవుతుంది, వాళ్ళ మహాదశ బాగుంది, వాళ్ళకు ఒక నీచభంగ రాజ్యోగం, విపరీత రాజ్యోగం ఉంది, దాన్ని యూజ్ గుడ్ రిజల్ట్స్. కాకపోతే ఈ సంవత్సరంన్నర కొంచెం సంతానం విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ఈ నెల మరింత జాగ్రత్తగా. ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి గురుగారు వీళ్ళకి? బాగానే ఉంటాయి, ఎందుకంటే శుక్రుడు 2లో ఉన్నాడు కాబట్టి డోంట్ వరీ. ఎందుకంటే శుక్రుడు ధనాధిపతి ధనస్థానంలో ఉండడం మంచిదే, సో నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ ఏంటంటే షేర్ మార్కెట్, ఫ్రెండ్స్ విషయంలోని కొత్త అంటే ఫ్రెండ్స్ కట్ అవుతారు కూడా చెప్పాలంటే. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నాడు, ఆ పంచమంలో ఉండే కుజుడు కేతుతో కలిసి ఉన్నాడు. సో ఇట్ గివ్స్ ఎట్లా అంటే ఈయన వెళ్ళి ఫ్రెండ్ ప్లేస్లో ఉంటూ అక్కడ కటింగ్ ప్లానెట్ వచ్చి కూర్చుంది. దానివల్ల ఏమవుతుందంటే మేషం వారికి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అనుకున్నవి కాస్త కట్ అవ్వడం, వాళ్ళు దూరం అవ్వడం, లేదా సంతానాన్ని దూరంగా పంపించడం, ఇటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఒక పాజిటివ్ ఏంటి అంటే ఒకటి ధనస్థానంలో ధనాధిపతి కూర్చున్నాడు, ఇదొక్కటి పాజిటివ్. అలా ఫ్రెండ్స్ కట్ అవడం ఇదంతా మంచిదని అంటారు గురుగారు? ఎందుకంటే సాధారణంగా అంటూ ఉంటారు మన బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు మనతో ఎవరు ఉంటారు, మనతో ఎవరు ఉండరు అన్ని కూడా మనకు తెలిసి వస్తాయి అంటూ ఉంటారు చాలా మంచి. యాక్చువల్గా ఏంటంటానంటే మెయిన్గా ఇక్కడ ఒకటే ఏంటంటే మీరు అన్నట్టుగా చాలామంది ఫ్రెండ్స్ ఏమవుతారంటే ఏదైనా ఒక బ్యాడ్ టైం వచ్చిన అయ్యో వీడు నన్ను డబ్బులు అడుగుతాడేమో ఎందుకురా బాబు అని చెప్పి వాడు ఫోన్ ఎత్తపోవడం చేస్తాడు. ఏదో ఉంటేనే వాడి దగ్గర ఉంటాడు, లేదంటే ఉండడు. అది కమర్షియల్గా ఆలోచించే ఫ్రెండ్స్. కానీ నిజంగా నీ దగ్గర డబ్బులు సాయం చేయలేవు, ఒక మాట నువ్వు ఫ్రెండ్గా అరే ఏం కాదురా ఏమవుతుంది, ఇలాంటివి నేను చాలా చూశాను, మనం చూసుకుందాంలే, ఏం కాదురా నేను ఉన్నాను చాలండి ఆ ఫ్రెండ్కి. అది డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, చెప్పేసి చూపండి కదా బాబు నాకు కూడా అప్పులు ఉన్నాయి, ఆ పరిస్థితి ఇదేం చెప్పొచ్చు, నువ్వు పక్కన ఉండు. ఎందుకంటే ఒక మనిషి ఆలోచన విధానం పూర్తిగా పాడైపోతుందండి. ఒక ఫ్రెండ్ కనుక కష్టాల్లో నీకు పక్కన లేకపోతే నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నీ దగ్గర లేవని నువ్వు తప్పించుకుంటున్నావు ఫైన్. అరే బాబు నన్ను అడుగుతాడేమో మొహమాటంతో మళ్ళీ నేను లేదంటే వాడు ఫీల్ అవుతాడేమో నువ్వు తప్పించుకుంటున్నావు. కానీ నేనేమంటానంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు దూరం అవుతారు, నువ్వు అది యాక్సెప్ట్ చేయి. ఆలోచన విధానం కొంచెం విచిత్రంగా ఉంటుంది పంచమంలో కేతు ఉన్నది. బట్ ఇది మనం ఎలా మార్చుకోవచ్చు అంటే ఆధ్యాత్మికం వైపు గనక ఒక మంత్రం తీసుకొని ఒక సాధన లాగా రోజు ఒక అరగంట 40 నిమిషాలు గణపతిని గనక ధ్యానించగలిగితే ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సప్తమాధిపతి 2లో ఉన్నందుకు
పార్ట్నర్స్ ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా కూడా కొంత జనరేట్ అవుతూ ఉంటుంది మనీ. అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాలు కనుక తీసుకుంటే Yes. ఉన్న ప్రాంతం కాకుండా కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళాలి. స్థానచలనం కలిసి వస్తుంది అంటారు. ఆచరణ వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది. చాలా మంచి ఓకే ఓకే మంచి కలిసి వస్తుంది ఓకే. అంటే సాధారణంగా డౌట్ లో ఉంటారు ఈ టైంలో వేరే ఉద్యోగ ఆఫర్లు వస్తాయి, వెళ్ళాలా వద్దా అని చెప్పి అని అనుకుంటూ ఉంటారు. Okay. బట్ వెళ్ళడమే మంచిది. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్స్, క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది Okay. చెప్పాలంటే. అలాగే గురుగారు, శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు, అనుకున్న వాళ్ళు లేదా సొంత వాళ్ళే మోసం చేయడం, ఇలాంటి పరిణామాలు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఏమన్నా ఉందా వీళ్ళకి? ఉంటుందండి కొంచెం. ఎందుకంటే పంచమం ఎప్పుడైతే ఇమ్యూనిటీ స్థానం అంటారు దాన్ని, అండ్ ఫ్రెండ్స్ స్థానం అంటారు. ఫ్రెండ్స్ పాడైతే శత్రువులే అవుతారు. ఉమ్, కాబట్టి నేనేమంటానంటే ఎప్పుడైనా మనకు శత్రుత్వం ఒకటి వచ్చిందంటే పూర్వజన్మ కర్మేనండి దానికి మెయిన్గా. సో మీరు మాట్లాడేటప్పుడు సహజంగా ఏంటంటే ఇక్కడ లక్కీగా వీళ్ళకి మూడులో గురువు ఉన్నాడు. మూడులో గురువు ఉన్నప్పుడు ప్రతిదీ కొంత వివరించి చెప్పాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ అవును, ఎలా అవుతాయంటేనండి, చాలా విషయాలు మనం మాట్లాడుకోకపోవడం వల్ల ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. అవును, అవును. ఏమండి ఇలా జరిగిందండి, అయ్యో నేను సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో తప్పు చేసి ఉంటాడు అనే అనుకుంటాను. భావనలోకి వస్తూ ఉంటారు. లేదా కొంతమంది నేను చెప్పేది ఏంటంటే అగ్రెసివ్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఉమ్, ఇక నేనేమంటాను, నువ్వు అగ్రెసివ్ అయిపోయి వెళ్ళిపోవడము కరెక్ట్ కాదు, మాట్లాడకుండా ఉండడము కరెక్ట్ కాదు. కానీ చాలా కూల్గా ఇది పరిస్థితి అని నువ్వు క్లియర్గా చెప్తే చాలా 90% ఆఫ్ విషయాలు క్లియర్ అయిపోతాయి. ఉమ్, అది నువ్వు చేయగలగాలి. ఎందుకంటే నీకు ఫేవర్గా గురువు ఉన్నాడు కాబట్టి మేషం వారికి. ఉమ్. నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు ఈ ఇలా నెల? మనం అనుకున్నాగా ఉమ్, దూర ప్రాంతాలకు వెళ్తే ఖచ్చితంగా ఉంది. ఫైనాన్షియల్ సెక్టార్స్ వీటిలో చాలా బాగుంది. బట్ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా వీళ్ళకి? ఉందండి. ఎందుకంటే సప్తమాధిపతి 2లో ఉన్నాడు. అంటే కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొన్ని శుభకార్యాలకి ఇది పాజిటివ్గా చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. ఇంకా మాకు చివరగా కొత్త కొత్త అవకాశాలు కావాలి, లేదంటే మాకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఒకటి ఏంటంటేనండి, ఇక్కడ గుర్తింపు అయితే కొంత వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని గతంలో కొన్ని అగ్రిమెంట్స్ అవ్వలేదు, ఈ సమస్య తీర్చలేకపోతున్నాము ఎలాగా అనుకునేటప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యి మాట్లాడి ఆ సమస్యను తీర్చడం వల్ల వీళ్ళ గుర్తింపు వస్తుంది. ఓకే. నేను మూడులో గురువు కదా, ఎప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని స్థానాలని డిసైడ్ చేస్తారు, అమ్మ ఈ స్థానాల్లో ఉంటేనే గురువు మంచి ఫలితాలు ఇస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేషం నుంచి ఎప్పుడైతే 9th హౌస్ మీద డబుల్ ట్రాన్సిట్ పడుతుంది, పడ్డప్పుడు వీళ్ళు చెప్పే గైడింగ్ వల్ల అవతల వాళ్ళకి మంచి జరగడం, కొంత దైవ బలం కూడా తోడవుతుందండి. 9th హౌస్లో ఎప్పుడైతే గురువుని చూస్తారో కొంత దైవ బలం తోడవుతుంది. మూడులో గురువు ఉండే దానికి రవి కనెక్టివిటీస్ ఏర్పడుతున్నప్పుడు వీళ్ళు ఒక మాట అనడం వల్ల సమస్య క్లియర్ అవడం వల్ల అమ్మయ్య ఈయన వచ్చి చెప్పాడు కాబట్టి మనకి మంచి జరిగింది అనేటువంటి ఒక పాజిటివ్ మాత్రం వెళ్తుంది వీళ్ళకి. ఓకే గురుగారు, అయితే ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. స్టార్టింగ్లో మనం ప్రస్తావించాం ఏ పని అయినా సరే కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం. మరి అవి కొంచెం ఫాస్ట్గా జరగాలన్నా ఎలాంటి రెమెడీస్ వీళ్ళు పాటిస్తే బాగుంటుంది? అంటే కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయాలని చెప్పుకున్నాము. కొంచెం ఆయిల్, నువ్వుల నూనెని ఒక 1/2 కిలోనో 1/4 కిలోని స్తోమతను బట్టి, లేదా కొంచెం 100 గ్రాములు ఇవ్వాలన్నా అది డబ్బులు లేవు అనుకునే వాళ్ళు కనీసం ఒక 100 గ్రాములు నువ్వుల నూనె తీసుకెళ్ళి శివాలయంలో ఇవ్వండి. లేదా నాకు చాలా డబ్బులు ఉన్నాయండి కాకపోతే కొన్ని పనులు అవ్వట్లేదు, 1 కిలో ఇవ్వండి, 2 కిలోలు ఇవ్వండి. అంటే శివాలయంలో మీరు నూనెని దానంగా ఇస్తే ఏమవుతుంది అంటే శివాలయంలో తన సేవ చేయడం ఇది కూడా చేయాలి. ఆ నూనె ఎలా అయితే కాలుతుందో వెలుగునిస్తుందో ఆలయానికి, మీరు ఇచ్చిన నూనె వల్ల వెలుగు జరుగుతుంది అక్కడ. దానివల్ల మీ అజ్ఞానం తొలగిపోయి మీకు ఒక ఆలోచనలో నాకు పాజిటివ్ ఉందనే ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా గురుగారు వీళ్ళు ఏ కలర్స్ కి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటారు? అంటే పలానా రోజు ఇదేమన్నా ప్రిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? అంటే ఒకటేనండి, నేను ఏం చెప్తానంటే కలర్స్ అనేవి గోచారాన్ని బట్టి డిసైడ్ చేయకూడదు. వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఉండే గ్రహబలం, వాళ్ళు ఏ డేట్ని పుట్టారు, ఆ గ్రహాల్లో ఏది పాజిటివ్ ఫలితాలు ఇస్తుందో దట్ కలర్స్ యూజ్ ఇన్ సమ్ ఆస్పీషియస్ టైం. అంటే ఏంటి, మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు, ఉదాహరణ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, పెళ్లి చూపులకు వెళ్తున్నారు, లేదా ఒక డీల్ అప్పుడు మాత్రం వాడాలి. మిగతా కలర్స్ అన్ని టైమ్స్ వాడుకోవచ్చు. మీరు జనరల్గా ఇంట్లో వేసుకుని తిరిగేదానికి కలర్తో సంబంధం. ఓకే. ఓవరాల్గా జూలై నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.